సో ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త సీరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇదైతే స్టార్ట్ చేస్తానైతే మీకు చెప్పలేదు. ఇంతకుముందు వేరే సీరీస్ స్టార్ట్ చేస్తున్నా అన్నట్టు. బట్ ఇదైతే ఒక సీరీస్‌కి అయితే రీప్లేస్‌మెంట్ అయితే ఉంది. అండ్ ఆ సీరీస్ వచ్చేసి 'ద క్వైట్ ప్లేస్' అన్నమాట. అదే మన 'అ క్వైట్ ప్లేస్' నేనైతే 'అ క్వైట్ ప్లేస్' అని పెట్టాను కదా! సో సింపుల్‌గా 'ద క్వైట్ ప్లేస్' అని ఏం కాదు. సో ఎందుకంటే అందులో నేను చెప్పాను కదా! నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఎలాగైనా ఇల్లు కట్టుకుంటా అని. అలా అయితే ట్రై చేశాను. చాలా సార్లు ఒక 2, 3 టైమ్స్ అయితే. ఆహ్, ఆల్మోస్ట్ అన్ని రిసోర్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. బట్ నేను ఎక్కడ ఉంటే చాలు అక్కడ అచ్చులైతే పడుతున్నాయి. అస్సలంటే అస్సలు చాలా టఫ్ అయితే అయిపోయింది నాకు. బిల్డ్ కూడా చేసుకొని ఇవ్వలేవు. అలా అని చెప్పి చాలా అంటే చాలా టఫ్‌గా ఉంది. ఇది మనతోని కాదనుకున్నా. సో అంతే. ఇగ అక్కడితోనే దానికైతే మంచిగానే వచ్చాయి. వ్యూస్ అయితే 88 అయితే వచ్చాయి. బట్ సారీ టు సే ఒకవేళ చూద్దాం మరి ఫ్యూచర్‌లో ఏమన్నా మీకిష్టం ఉంటే గనక మళ్ళీ నేను చేయమంటే చేస్తాను. నాకైతే ఇప్పుడు అంత ఇష్టమైతే లేదు. బట్ మీకిష్టం ఉంటే ఖచ్చితంగా చెప్పండి. నాకిష్టం లేకున్నా చేస్తాను గైస్. సో మీకోసం ఏదైనా చేస్తానది. అండ్ ఫైనల్‌గా మనకైతే ప్రీవియస్ వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ 7 డేస్ అయితే అవుతుంది ఇవాళకి. సో లేట్ అయితే అవుతుంది. చెప్పాను కదా! ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి నాకు. అందుకోసమే నాకైతే లేట్ అయితే అవుతుంది. అండ్ దానికైతే ఇప్పటికి మనకు 230+ వ్యూస్ అయితే ఉన్నాయి. సో థాంక్ యూ గైస్. చాలా అంటే చాలా బాగా అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో మీరైతే ఓన్లీ 'సైరనైట్' సీరీసే కాకుండా అదర్ సీరీసెస్ కూడా చూడండి. అవి ఇట్లకి ఎక్కువ వ్యూస్ అనేటివి కూడా లేవు. ఈ మన 'సైరనైట్' పార్ట్ 1 అయితే 210 అండ్ పార్ట్ 2 అయితే 230+ ఇంకా కౌంటింగ్‌లోనే ఉంది ఇదైతే సెకండ్ పార్ట్ అయితే. సో ఖచ్చితంగా వేరే సీరీస్ కూడా చూడండి. ఇదైతే బాగా సపోర్ట్ చేస్తున్నది ఈ సీరీస్ మాత్రం. అండ్ నా పర్సనల్‌గా చెప్పాలంటే మీరు సెకండ్ ఏది చూస్తారంటే 'ద బ్రోకెన్ స్క్రిప్ట్' అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంటది. ఇప్పుడు మనం ఎర్లీ డేస్‌లో ఉన్నాం కాబట్టి అంతగా ఏముండదు అందులో. సో తర్వాత తర్వాత అయితే మనకు కొన్ని కొన్ని అన్ని ఎంటిటీస్ రావడం గానీ, ఈవెంట్ జరగడం రకరకాలుగా అయితుంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. మీరైతే యూట్యూబ్‌లో సెర్చ్ అయితే చేసి చూడండి. వేరే యూట్యూబర్స్ అయితే ఆడారు. ఫారినర్స్ అయితే ఆడారు. సో వాళ్ళ చాలా అంటే చాలా బాగుంది. అండ్ తర్వాత వచ్చేసి 'ఫ్రమ్ ద ఫాగ్' చూడండి. అండ్ లాస్ట్ వచ్చేసి ఇది చూడండి. సో ఖచ్చితంగా అయితే చూడండి గైస్. నేనైతే డిస్క్రిప్షన్స్‌లో లింక్ అయితే ఇస్తాను. లేకపోతే మన ఛానెల్‌ని చెక్ చేయండి. అండ్ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా ఎవరు చేస్తలేరు. అన్ని వ్యూస్ వచ్చినా గానీ సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేస్తలేరు. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. అండ్ ఇదంతా ఇక ఎండ్ చేసేసి మనమైతే వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. సో సింపుల్‌గా నేనైతే నేమ్ వచ్చేసి 'ద గోట్ మ్యాన్' అయితే పెట్టేసాను. అండ్ క్రియేట్ అయితే చేసేస్తా. సో ఫైనల్లీ వరల్డ్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. అండ్ యాహ్! గైస్ ఇదైతే మనకు భయం సో ప్లెంటీ మోడ్‌లో అయితే ఆడుతున్నాను. అంటే ఆ మోడ్ అయితే ఇన్‌స్టాల్ చేశాను నేను. అందులో అయితే రెడ్ వుడ్స్ అనే ఫారెస్ట్ ఉంటది. సో ఓన్లీ రెడ్ వుడ్ ఫారెస్ట్ అయితే పెట్టుకొని ఆడుతున్నాను. ఇదైతే చాలా బాగుంటది. ఎందుకంటే వేరే యూట్యూబర్స్ కూడా ఇంగ్లీష్ వాళ్ళు. వాళ్ళైతే ఇందులో అయితే పెట్టుకొని ఆడారు. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడైతే మనకు స్పాన్ అయితే చెట్టు మీద అయితే ఇచ్చాడు వీడు. సో మనమైతే టూల్స్ అయితే క్రాఫ్ట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ స్టిక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది అవసరం లేదు. ఇక్కడ పెట్టేస్తా. సో గైస్ విన్నారుగా సౌండ్ అయితే చేస్తుంది. అదే చేస్తున్నదో ఏదో ఒకటి. వెయిట్ మన దగ్గరలో అయితే లేడు కదా! లెట్స్ సీ ఎక్కడైనా మన దగ్గరలో ఉన్నాడా మరి? సో ఇందులో ఉంటే ఇదే గైస్ బాగుంటది. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటది ఇది. ఓకే. మన దగ్గర అయితే లేడు అనుకుంటా. సో ఇవన్నీ అయితే చాలా బిగ్గుంటాయి కాబట్టి ట్రీస్ అయితే చాలా బాగుంటది. ఎక్కడైనా దాసుకున్నా మనకైతే కనపడడు వాడైతే. అదే మనకు ఓపెన్ ప్లేస్ అయిందనుకోండి ఎక్కడున్నా ఈజీగా కనబడిపోతాడు. సో అది. అండ్ మన దగ్గరలో అయితే లేడనుకున్నా. బట్ మనకైతే ఫస్ట్ ఇక్కడైతే షీప్స్ అయితే ఉన్నాయి. షీప్స్ అయితే కిల్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. బెడ్ అయితే కావాలి. వెయిట్. బ్రో ఏంటి బ్రో? సారీ బ్రో. మీ అమ్మని కిల్ చేసినందుకు. సారీ. నువ్వు కూడా పెద్దగా అయితే నేను కూడా కిల్ చేసేస్తాను. సో సింపుల్‌గా మీ అమ్మ దగ్గరికైతే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ బ్లాక్ నువ్వు అవసరం లేదు. నాకైతే వైట్ కావాలి. వైట్ ఇంకా ఎక్కడుంది? ఇక్కడైతే ఉంది ఒకటి. ఓకే. 2 ఇంకొకటైతే సెట్. ఎక్కడుంది? ఇంకొకటి కావాలి. చూద్దాం ఎక్కడ దొరుకుతదో అదైతే మరి. అది దొరికితే చాలు. అండ్ వాడి మాత్రం దొరకకపోతే మనం అక్కడికి సేఫ్. అండ్ ఇక్కడైతే చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇక్కడైతే హౌస్ బిల్డ్ చేసుకుంటే బెటర్.
ఇక్కడికే తిరిగి రావాల్సింది. ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే పెట్టేసుకుంటా. మళ్ళీ నాకు గుర్తయితే ఉండది. ఇందులో ఎక్కడికెళ్ళినా గానీ మనకైతే ఒకటే చోటులో ఉన్నట్టయితే అనిపిస్తుంది నాకైతే. ఓకే. మరి చూద్దాం. అరే! ఇంకొక షీప్ ఎక్కడుందబ్బా? షీప్ గావాలి, ఇంకా అదర్ యానిమల్స్ గూడా గావాలి. బట్ ఎక్కడ ఏది కనపడడం లేదు. నైట్ ఎలా సర్వైవ్ అవ్వాలిరా బాబు మీరిలా లేకపోతే? ముందే వాడు మార్నింగ్ గూడా స్పాన్ అయిపోతున్నాడు. సో, ఎక్కడుందది ప్లేసు? అరే! ఇక్కడ పెట్టాను గదా గాయ్స్ ఎక్కడుందది? మళ్ళీ బయటకైతే వచ్చేసాను. అండ్ ఇలా అయితే ఎళ్ళాను. ఇలా ఎళ్ళి ఓకే. ఇలా ఇక్కడనేనా? ఇదే కావచ్చు. అరే! సో, చెప్పాను గదా గాయ్స్ సేమ్ ఇలానే ఉంది. చూస్తే అంతా ఒకటే ప్లేస్ లాగుంది. అసలు నేనెక్కడ పెట్టానిది? ఇక్కడ లింకాలి. అరే! సో, గాయ్స్ మళ్ళీ ఇంకొకసారయితే సౌండ్ చేశాడు వాడు. అరే బాబు! నేనసలు ఎక్కడికెట్టాను? అరే! ఏంటిది? ఇది చాలా బాగుంది గాయ్స్ అసలు. ట్రీ అయితే. సింపుల్‌గా మనం చిన్న బేసు చేసుకోవచ్చు ఇందులో. ఇందులోనే దాసుకుంటే బెటర్ అసలు. నాకు తెలిసి అండర్ గ్రౌండ్ చేసుకుంటే బెటరే. ఇక్కడనైతే కొంచెం చేసేసుకున్నాం బయటైతే నేను. ఇలా నేనైతే అండర్ గ్రౌండ్ అయితే చేసుకుంటాను గైస్. బేస్ అయితే. ఓకే. 1, 2 ఇలా ఒకటి. సో, యాహ్! వాడైతే రాకపోతే సేఫ్ మనం. సింపుల్‌గా మనకది బాగా దొరికింది ట్రీ అయితే. ఇగ మళ్ళీ బేస్ అయితే బిల్డ్ చేసుకునే అవసరం గూడా లేదు. ఇదొక ఎంట్రన్స్ లాగా అయితే పనికొస్తది. హ్మ్. సో, దీన్నైతే స్ట్రిప్ చేసేస్తే బెటర్ అయిపోయిందా? ఓకే. ట్రిప్ అయితే వేసేద్దాం. చాలా బాగుంది ఇలా. 1, 2 బయటైతే ఇలానే బాగుంది. ఓకే. ఇది ఇంకా లోపలికి గూడా ఎళ్ళిపోతే ఓహ్! ఇక్కడైతే ఆల్రెడీ ఓపెన్ ప్లేస్ అయితే వచ్చేసింది. సో, ఇక్కడ ఇక్కడొకటి అండ్ ఇక్కడొకటి, ఇక్కడొకటి అండ్ ఇక్కడొకటి అండ్ ఇక్కడ గూడా చేసేసుకుంటే చాలా బాగుంది ఇలా అయితే. అరే! సో, గైస్ మళ్ళీ సౌండ్ అయితే చేస్తున్నాడు. ఒకటే సౌండ్. సో, మనం ఏదో పట్టించుకోకుంటేనే బెటర్ అనుకుంటా. అండ్ ఓకే. ఇక్కడ ఏముంది? అరే! మళ్ళీ పెట్రోల్. వాట్ ఏంట్రా వాట్? ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నావేంటి నువ్వు ఈ మధ్య? అండ్ ఇక్కడ కాదు. ఇక్కడొకటి ఇలా. ఇది అడ్డం వస్తుంది. సో, గాయ్స్ నైట్ అయితే అయిపోయింది ఆల్రెడీ. సో, నేనైతే లిటిల్‌గా కొంచెం చేంజెస్ చేశాను. సో, ఇంతే. అండ్ ఇంకా చాలా అప్‌గ్రేడ్స్ అయితే ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది గైస్ ఇదైతే. ట్రీ హౌస్ అన్నమాట ఇది మనకి. సో, వాడెక్కడున్నాడో ఏంటో. సో, నైట్ మొత్తం ఇందులోనే అయితది. అండ్ క్రాఫ్టింగ్ ఒక్కొక్క ఫర్నైన్స్ అయితే చేసుకొని మనకైతే చాలా అంటే చాలా డార్క్ అయితే ఉంది ఇందులో. సో, కొంచెం చార్కోల్ అయితే చేసుకుందాం. వెయిట్. ఓకే. వాడెక్కడున్నాడో ఏంటో మరి. ఐ థింక్ మేబీ డిస్ట్రాయ్ చెయ్యలేడనుకుంటా బ్లాక్స్ అయితే. ఏమో నాకు కూడా తెలీదు ఎక్కువ. జస్ట్ అంతే గైస్ నాకు నచ్చిందంటే చాలు చేసేస్తానది. నాకు చాలా అంటే చాలా క్రీపీగా అయితే ఉండాలి. ఏదైనా సరే అది. ఆడడానికి భయం వేసినా సరే. ఓకే. 2 అయితే క్రాఫ్ట్ అయ్యాయి. ఎనఫ్ మనకైతే. అండ్ మిగతాయి అయితే అవసరం లేదు. ఓహ్! ఫుడ్ అయితే ఉంది కదా! ఫుడ్ కూడా కుక్ చేసేసుకుంటే బెటరు. ఓకే. ఇంకొకటి దొరికితే అయిపోవు గైస్ వైట్ హోల్ అయితే మనకి. బెడ్ అయితే అవ్వవు.
అండ్ సో, నెక్స్ట్ మార్నింగ్ అయితే లెంకాల్సిందే ఖచ్చితంగా. అండ్ ఇది వెయిట్ ఓకే. ఆహ్, సంథింగ్ అది ఎక్కడో లైట్ రెడ్‌గా అయితే కనపడింది. అంటే ఓహ్! స్పైడరా? నేనైతే వాడే అనుకున్నా మరి. వాటేదో సౌండ్ అయితే చేస్తున్నాడు వాడు. అండ్ అక్కడ జాంబీ. సో, ఇక్కడొకటి అండ్ ఇక్కడొకటి. అండ్ వస్తాడా వీడు? రేయ్! ఇక్కడ రా. ఇక్కడ రా. నువ్వు రావాల్సింది నువ్వు ఎట్లైనా. సో, నేనైతే ఒక బార్డర్ లాగా అయితే చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఏమైందిరా? కొంపదీసి నీకైతే కనపడలేదు కదా! కమాన్. అరే! ఏంట్రా లాగ్ అయితున్నావు? పింగ్ ప్రాబ్లమా నీది? దా దగ్గర రా. అరే! అరే! వాట్ ఇది నా ప్రాబ్లమా? లేకపోతే ఆడి ప్రాబ్లమా? అరే! కొట్టస్తలేదు. కొట్టిన 0.5 సెకండ్స్‌కి అయితే తలుగుతుంది వాడికి. సో, బయట కూడా పెట్టేసుకుంటే బెటరు. అండ్ ఇక్కడొకటి. ఇక్కడొకటి. కొన్నైతే మనం దగ్గరైతే ఉన్నాడేమో. సౌండ్ అయితే చేస్తున్నాడు వాడైతే. అండ్ ఈ జంగల్ గాడు ఎక్కడ తిరుగుతుండు? దారా. ఇప్పుడైతే కరెక్ట్ కలుగుతుంది మీకు. ఓకే. అండ్ మనవి కొన్ని ఫెన్స్ అయితే క్రాప్ చేసుకుంటా నేను. సో, అండ్ ఇవి బయటైతే కొంచెం పెట్టేసుకుంటాను. ఓకే. సో, మేబీ లేడనుకుంటా. చుట్టుపక్కలైతే ఎక్కడ కనపడడం లేదు. ఇదొకటి, ఒకటి, ఇదొకటి. అరే! కరెక్ట్ రాలేదు. సో, ఎక్కడున్నాడో ఏంటో. సో, దీనివల్ల అయితే మనకు వాడు రాలేడు. అండ్ ఆల్సో ఈ క్రీపర్స్ గానీ, స్కెలిటన్స్ గానీ ఎవరు రారు. సో, మనమైతే సేఫ్ అయితే ఉండొచ్చు. యో మై గాడ్! ఒరేరే! ఓహ్! వెయిట్. అరెరెరెరే! పిల్ల జంబిగాడు. ఒరేరే చంపకుడియా. అమ్మా! అబ్బా! చంపేసాడు గాయ్స్ ఇదైతే. ఛ! అందుకే డోర్ అయితే పెట్టుకుంటే బెటర్ ఉండేది. ఫెన్స్ యూజ్ చేసి పెద్ద పని అయిపోయింది మనకి. సో, మనమైతే ఇప్పుడు బయటైతే స్పాన్ అయితాం. అండ్ ఈ ప్లేస్ ఎక్కడుందో కూడా నాకు తెలీదు అసలు. సో, ఓకే. చూడాలి మరి. మెల్లిగా అయితే ఎళ్లి లెంకుతాను నేనైతే ఫస్ట్. చూద్దాం ఎక్కడ నేనైతే ఇలా ముందైతే ఎళ్ళిపోయాను. మేబీ దగ్గరలోనే ఉండొచ్చు నాకు తెలిసి. అండ్ వాడైతే రాకపోతే బెటర్ గైస్. ఎక్కడున్నాడో ఏంటో. ఓకే. నాకైతే లిటరల్లీ ఉచ్చబడిపోతుంది ఇందులో. ఎక్కడుంది నా హౌస్? ఓహ్! ఇక్కడ వీడున్నాడు మళ్ళీ. ఓకే. కాదు. అసలు ఎక్కడుంది ఇది? ఎలానో వెళ్ళాను గైస్ నేను. మళ్ళీ వీళ్ళొకళ్ళున్నారు మన ఊరోళ్ళైతే. ఏ లెవ్వండ్రా. ఛ! ఇది కాదు. ఎక్కడ? ఓహ్! క్రీపర్స్ అయితే ఉన్నాయి 2. అరే బాబు! ఎక్కడున్నదిరా నాది? మేబీ ఇదా? ఐ థింక్ నాట్. ఎక్కడ? ఓహ్! క్రీపర్. హమ్మయ్య! సో, వాడే ఎనకంటే వీళ్ళైతే ఉన్నారు. అరే అసలు ఎక్కడుంది నాది? ఎక్కడబ్బా? సో, ఇంత ముందుకైతే కాదు. ఇందులోనే ఎక్కడనో ఉంది. యాహ్! సేమ్ సౌండ్ అయితే చేస్తున్నాడు మళ్ళీ. అండ్ ఎక్కడ?
అసలు కనబడతలేదు గైస్. అసలు ఎక్కడ ఉండదు మీకైతే. ఒకటి ఏమన్నా మనకు గుర్తుగా పెట్టుకుంటే అయిపో. ఒకవేళ నేను దొరికితే కనుక మీకైతే మళ్ళీ కలుస్తాను నేను. అవుతుంది. నేనైతే మళ్ళీ ఇక్కడ కిందికి అయితే వచ్చేసాను. ఆ పిల్ల జాంబీ వాడైతే వచ్చాడు మళ్ళీ ఇంకొకడైతే. సో బయట అయితే క్లియర్ చేయాలని చెప్పి వాటర్లోకి అయితే వచ్చేసాను. అండ్ స్టిల్ నాకైతే కనబడలేదు. ఇంకా వెతుకుతూనే ఉన్నాను. వాడు ఎవడో అన్నాడు వెతుకుతూనే ఉండాలి అని. అదే ఒక డైలాగ్ ఉంటుంది కదా, వెతుకుతే దొరకనంటే ఏది లేదని. బట్ నాకైతే అసలే దొరకలేదు గైస్. ఓ చిన్న డాగ్ అవుతుంది ఇక్కడ. బ్రో బోన్ కూడా లేదు బ్రో. నేను ఏం చేసుకున్నా వెళ్ళిపోదామను. అట్లీస్ట్ నువ్వన్నా నన్ను కాపాడుతావు కావచ్చు. వాటి ఏంటి ఇక్కడికి వచ్చాడు వాండరింగ్ ట్రేడర్. ఓకే ఇక్కడ నువ్వు అక్కడైతే వాడు ఉన్నాడు. సో ట్రేడ్ అయితే ఏం చేస్తావు? థ్యాంక్స్ రా బాబు. నేను ఒక్కనే అనుకున్నా ఈ ఊర్స్ లో. అండ్ అన్ని వేస్టే ప్రజెంట్ అయితే. అండ్ కొందామన్నా నా దగ్గర ఏం లేదు. అండ్ బట్ తెలియలేను. సో గాయస్ మన ఓల్డ్ ప్లేస్ దొరికింది. ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టాను కదా. సో ర్యాండమ్ గా తిరుగుతున్నా హౌస్ కోసం లేక నీకు ఇక్కడే దొరికింది. వాడైతే ఆ సౌండ్ చేయడం అయితే మర్చిపోలేడు. రే కుట్టకరా బాబు ఆపాత్రా. రే బాబు ఏమన్నకండ్రా. అసలు ఎక్కడుంది? సో గైస్ ఫైనల్లీ చాలా అంటే చాలా సేపు వెతికాను నేను. ఆల్మోస్ట్ మళ్ళీ అసలు ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ అయితే అవుతుందా. చూసుకొచ్చి సన్ అయితే అక్కడ ఉన్నాడు. ఆల్మోస్ట్ చాలా టైం అయితే అయిపోయింది. అమ్మో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాను. థింగ్స్ ఉన్నాయి అనేవి. అరే డీస్పాన్ అయిపోయినట్టున్నాయి. మిగతా కార్ప్స్ మోడ్ అయితే యాడ్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఇదైతే అవ్వదు పని. అట్లీస్ట్ ఫుడ్ అయితే ఉంది. ఉన్నాడు కానీ ఫోన్ మాత్రం చూస్తానే ఉన్నాడు. ఇది చాలా డార్క్ ఉండేసరికి ఏమో మనకైతే మాబ్స్ అయితే ఇంకా డీస్పాన్ కూడా అవుతలేవు. అంటే మనకు వెళ్తురైతే వస్తలేదు. ఎక్కడైతే ఉన్నట్టున్నాడు చూద్దాం మరి ఉన్నాడో లేడో. అసలు ఈ వుడ్స్ లో ఎక్కడ ఉన్నాడో కూడా తెలుస్తలేదు నాకైతే ఇక్కడ. సో ఇప్పుడు వాళ్ళతో పెట్టుకునే బదులు సపోజ్ మనం ఫస్ట్ అయితే మనం సేఫ్ అయితే ఉందాం. నేనైతే మళ్ళీ ఏదైతే బిల్డ్ చేసుకుంటాను. ఫస్ట్ మళ్ళీ క్రాఫ్ట్ అయితే చేసుకోవాల్సిందే ఐటమ్స్ అయితే. టూల్స్ అయితే క్రాఫ్ట్ చేసుకున్నాను గైస్. అండ్ ఫినిష్ అయితే చేద్దాం ఫెన్సింగ్. అండ్ నేనైతే డోర్ అయితే పెట్టుకున్నాను గైస్ అక్కడ. మళ్ళీ నేనైతే రిస్క్ అయితే తీసుకోలేను. డిజైన్ అయితే బాగుంది బట్ దానికోసం ప్రాణాలు అయితే పనంగా పెట్టలేం కదా. సో మనం అయితే ఎక్కువ అయితే ప్లేస్ అవసరం లేదు. ఈ చెట్టు నుంచి ఇలా అదే ఇలా ఇక్కడ అవసరం లేదు. ఓకే ఇది అండ్ ఎనఫ్ అనుకుంటా వుడ్స్ అయితే. ఓ చాలా అయితే వచ్చేసాయి. ఓకే వెయిట్ అదే సో వాడైతే అదే సండే చేస్తున్నాడు. లేదు 21 అయితే వచ్చాయి. బిల్డ్ అయితే చేసేసుకుంటాను నేనైతే. ఏంట్రా బాబు నువ్వు సౌండ్ చేసుడేనా? రావడం అంటూ ఏది లేదా? మళ్ళీ 2 అయితే పెట్టాను. ఇటు కూడా 2 అయితే పెట్టేసుకుంటా. 3 అయితే అయిపోయిందా. ఓకే అండ్ అరే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఇక్కడ ఇది ఇలానే ఉండని ఏం కాదు. ట్రీస్ ఉన్నా ఓకే. చిరాకు దుబ్బుతుంది. ఫార్మింగ్ కూడా చేయాలి మేము. ఓకే ఇప్పటికైతే మనం అయితే సేఫ్ అయితే ఉన్నాం ఇక్కడ. నేనైతే ఇక్కడ డోర్ అయితే పెడతాను. ఇది చాలా కష్టం ఉంది. సో మాక్స్ రావడం అది ఇది మనకు చాలా టఫ్. సో లైట్లే
అండ్ ఇక్కడ ఇది కూడా పెట్టేసుకున్నాం. ఇక్కడ సో మళ్ళీ ఊలైతే కావాలి నాకు అసలు. బట్ నైట్ అవుతుందో ఏంటో, వెళ్దామంటేనే భయం అవుతుంది నాకైతే. బట్ ఆ మాబ్స్ కూడా గైస్ ఎక్కడ పడితే అక్కడనే స్పాన్ అయ్యి అలానే ఉండిపోతున్నాయి. చాలా టైం వరకు అయితే డీస్పాన్ అయితే అవుతలేవు. సో ఓపెన్ ప్లేస్ అయితే కాదు కదా, బాగా ట్రీస్ ఉండేసరికి ఏమో లైట్ రాకపోవడం వల్ల అవి సర్వ్ అయితే అవుతుంది. అండ్ డోర్ పెడితే అంటే బాగుండదేమో, అయినా కానీ పెట్టాల్సిందే. ఓకే, ఆల్రెడీ 3 మూడైతే పెడతామా, బాగుంటుందేమో. సో ఇక్కడైతే గ్లాస్ పెట్టుకుంది బెటర్, బట్ ప్రజెంట్ అయితే వుడ్ అయితే పెడతా, ఇదైతే వద్దు. అండ్ ఇక్కడ సో ఇక్కడ వెళ్ళనీకైతే మనం ఒకటి ప్లేస్ సెట్ చేసుకున్నాం. మళ్ళీ నైట్ అయితే అవుతుంది. ఓకే, అండ్ దేర్ గోస్. ఓకే, సో నైట్ అయితే అవుతుంది. అండ్ టార్చెస్ కూడా కావాలి, వుడ్ కూడా కావాలి. ఇదంతా తీస్తున్నాను. దమ్ముంటే ముందట రారా, ఇలా సౌండ్ చేసేది భయపెడుతున్నాను. వస్తారా? వాటేంట్రా వాట్, చెప్పాను కదా, అర్థం కాదా నీకు? ఓకే, లోపలికి వెళ్ళి పోవాల్సింది మళ్ళీ. అరే ఆల్రెడీ ఒకటి కాఫింగ్ టేబుల్ అవుతుంది ఇక్కడ. ఏం కావాలి మనకి ఇప్పుడు? బట్ మ్యాంగ్రోవా? సో ఓహో సారీ గైస్, మర్చిపోయాను నేను. దేర్ గోస్ ఇదొకటి, అండ్ ఇలా ఇలా ఇలా. సో సేఫ్, మనమైతే సేఫ్ గైస్. ఇప్పుడు ఎవడు రాలేడు, ఏమీ చేయలేడు అలా అని అనుకుంటున్నాను నేనైతే. సో అండ్ ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ ఒకటి ల్యాంతర్న్ పెట్టేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా యా, ఇదైతే బాగుంది. ప్రజెంట్ అయితే మనం కొన్ని టార్చెస్ క్రాప్ చేసుకుంటే బెటర్. అండ్ మనైతే ఫుడ్ కూడా కావాలి, సో ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ వాడిని కూడా ఎదుర్కోవాల్సిందే. ఓకే, 2 and 2 అయితే ఎనఫ్ ఇప్పటికైతే. బట్ అయితే క్రాఫ్ట్ చేయని. సో 8 అయితే వచ్చినాయి, ఎనఫ్ అనుకుంటా. ఎవరు లేరు కదా. ఇక్కడ ఒకటి, అండ్ ఇక్కడైతే తీసేయాలి గాయస్, లేకపోతే దీన్ని దాటుకొని వచ్చేస్తారు మళ్ళీ. ఇక్కడ కూడా తీసేస్తుంటా. అండ్ ఇక్కడ ఏం లేదు కదా. వెళ్తాను బ్రో, మళ్ళీ నీకు దొరకను కానీ ప్రతిసారి నీ చేతిలోనే చావాలని అయితే ఉండదు. ఓకే, సో చాలా లైటప్ గా అయితే ఉంది. ఏంటిది? హెల్ప్ మీయా? ఐ థాట్ నేను ఒక్కనే ఉన్నాను అనుకున్నాను ఇక్కడ. బట్ ఎవడున్నాడా, లేకపోతే అదే సౌండ్ చేస్తుందేమో, మేబీ ట్రిక్, అదే మనకు ట్రాప్ చేస్తుందేమో. సో నేనే చిక్కాను, నాకైతే బుర్ర అయితే ఉంది. అండ్ ఓకే, మనం అయితే మార్నింగ్ అయితే అయ్యేదాకా అయితే వెయిట్ చేయాల్సిందే, అప్పుడే బయటకు అయితే వెళ్ళగలం.
సో గైస్ మార్నింగ్ అయితే అయిపోయింది. బట్ ఈడొకడు ఇక్కడ ఉండిపోయాడు. సో వానైతే గెల్ చేసాడు ఖచ్చితంగా. లేకపోతే మళ్ళీ ప్రాబ్లం. రారా మంచి పీకాను. ఏమో ప్రతిసారి నీ చేతిలో చేస్తాను అనుకున్నావా? అండ్ ఇక్కడ ఒకడు ఉన్నాడు. సో నేనైతే నీతో పెట్టుకుంటా బాబు. నా దగ్గర అయితే వెళ్తూ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా పెట్టుకోవాలి. సో మనకు గుర్తుండేటట్టు ఏదైనా ఉంటే బాగుండు. సో నేనైతే నోట్ చేసుకుంటాను నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకున్నాను గైస్. అండ్ ఇలా అయితే మనం సింపుల్గా ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ మనం బ్యాక్ అయితే రావచ్చు. బట్ త్వరగా అయితే రావాలి మెయిన్గా. అండ్ నేనైతే షిప్స్ అయితే లెంకాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇందులో ఎక్కడ ఏ క్రీపర్ ఉందో ఎక్కడ మనకు మాప్స్ ఉన్నాయో ఏమున్నాయో తెలుస్తలేదు. సో చూద్దాం. మనకి ఇక్కడ ఇది రవీనా లేదు కేవ్ అవుతుంది. సో ముందరికైతే వెళ్ళి చూస్తాను. అండ్ ఇక్కడ కౌస్ అయితే ఉన్నాయి. షీప్స్ కూడా ఉన్నాయి గైస్. ఓకే ఇలా ఇలా థ్యాంక్స్ అలాట్. బట్ బ్లాక్ షీప్ ఓ వైట్ కూడా ఉందా? ఎనఫ్. ఓకే నువ్వు వచ్చేసి సూపర్. అండ్ నువ్వు ఇచ్చావా? నువ్వు అండ్ మీ తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి ఆగండి లేక లేక దొరికారు మీరు. సో మీరే పెంచుకోవాలి మళ్ళీ. ఓకే అండ్ ఇక్కడ ఒకటి. వెయిట్ 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 వెయిట్. ఓకే ఫైనల్ గా. ఇంకా కింద అయితే 2 ఉన్నాయి. అండ్ ఇవైతే కలర్ చేసుకుంటాను నేను. కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ అయితే బాగుంటుంది. సో ఇంటి ముందర అయితే వేసుకుంటాను నేను. సో ఎన్ని వచ్చాయి? 49 ఎనఫ్ అయితే. ఎక్కువ అవసరం లేదు. జస్ట్ బోన్ మీల్ ఉంటే చాలు మనకి. సింపుల్ గా మనం అయితే మళ్ళీ గ్రో చేసుకోవచ్చు. అండ్ సో విరిగిపోయినట్టుంది అయితే. ఇంకోటి అయితే క్రాఫ్ట్ చేసుకుంటాను. ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. అరే ఎస్. అండ్ ఇంకా ఇక్కడ ముందరికి ఏమైనా ఉన్నాయా చూద్దాం. ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకేముంది ఇక్కడ? పెద్ద ఫారెస్టే ఉంది మొత్తం అయితే. వాడు అసలు ఎక్కడున్నాడు ఏంటో కనబడ్డా కూడా కనబడడం లేదు. హెల్ప్ మీ. సో నిజంగా ఎవరైనా ఉన్నారా గైస్ అసలు ఇందులో? ఏమో మరి చూద్దాం. మేబీ అది ట్రిక్ అయితే కాదు కావచ్చు. ఎక్కడ? అరే ఎక్కడున్నావురా బాబు? హెల్ప్ చేయనీకి వస్తాగు. ఓ లాగ్ అయితే అవుతుంది. వాట్ కాదు వస్తున్నాను వాడికి హెల్ప్ చేయనీకి. ఎక్కడున్నా? మేబీ ట్రిక్ కావచ్చు గైస్. సో ట్రాప్ అయితే వేసింది. అండ్ మనకైతే ఏం కనబడడం లేదు ఇందులో. ఎక్కువ స్పాన్ కూడా అవుతలేనట్టున్నాయి మాప్స్ అయితే. లక్కీలీ అవైతే ఇంకా బాగా స్పాన్ అయ్యాయి, లేకపోతే చాలా టఫ్. సో మనది ఫాస్ట్ అయితే ఫార్మింగ్ అయితే చేసేయాలి. ఫుడ్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ సర్వైవల్ అయితే. అండ్ నేనైతే ఎక్కడ ఉంది? చికెన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో మీరైతే అవసరం లేదు మీకు. ఓకే అండ్ ఇక్కడ చాలా పెద్ద కేవ్ అయితే ఉంది. సో నేనైతే బ్యాక్ టు హోమ్ అయితే వెళ్ళిపోవాల్సిందే ఖచ్చితంగా. సో బ్యాక్ టు హోమ్ అయితే వచ్చేసాను. దాని మీద పట్టేసుకోకుండా అయితే బయటకి వస్తాడు అట్లీస్ట్.
మీకు చూపెడదాం అనుకున్నా కానీ ఎక్కడికైతే కనపడడం లేదు. అట్లీస్ట్ అరే వాట్ ఏంట్రా బాబు, నువ్వు రా చూసుకుందాం నువ్వా నేనా అనేది. అట్లీస్ట్ నువ్వే గెలుస్తావు. అండ్ ఇక్కడ ఇలా బాగుంటుంది. బాగలేదు కదా అసలు, చాలా తిండాలంగా ఉంది. ఇదైతే బెటర్ అనుకుంటా. ఓకే, ఇలా బాగుందా? బాగుంది. అండ్ నేనైతే బోన్ మీల్ అవుతుంది మన దగ్గర, బోన్ మీల్ చేసేసుకుందాం ఫస్ట్. ఓకే 6 అయితే వచ్చినాయి. అరే ఏం కాదురా బాబు, ఇప్పుడు పెట్టేసుకుంటా నేను. వావ్, ఇదే గైస్, ఇదే నచ్చుతుంది నాకైతే. అండ్ ఇది అండ్ ఇలా ఎస్ దేర్ గోస్, బాగుంది. ఫైన్. సో ఈ గడ్డ తీసేస్తున్నాను. ఓకే ఇదిగా అండ్ ఈ చెట్లు అండానా తీసేయాలి. ఇక్కడ పెట్టుకుందాం, బాగుంది. యాస్, అండ్ ఓ సారీ, ఇక్కడ ఇంకొకటి ఇక్కడ ఉంది. అండ్ నువ్వు వచ్చేసి ఇలా, ఎలా ఉంది లుక్? వావ్, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అడ్డంగా అయితే ఉన్నారు మీరు. ఇక్కడ ఒకటి, సో అండ్ ఫైనల్ లుక్ వచ్చేసి అయితే ఇలా, అంతే. ఇంతకు మించి నేనైతే ఏం చేంజ్ అయితే చేయను ఇందులో. సో వానైతే కనబడి, నేనైతే ఫుడ్ అయితే కుక్ చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పటికే చాలా హంగర్ అయితే తగ్గిపోయింది. ఓకే, ఇవైతే వెళ్ళి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా ఖచ్చితంగా కేవ్స్ లోకి అయితే వెళ్ళాలి. రీసోర్స్ అయితే కావాలి మనకి. సో ఈ ఎపిసోడ్ లో అయితే వాడు కనబడలేదు, మరి మేబీ ఫ్యూచర్ లో అయితే వస్తాడేమో. ఎర్లీ స్టేజ్ కదా, సో ఫోన్ లైన్ ఇట్స్ పెడుతున్నాడేమో గైస్ వాడైతే. సో వాడు తెలీదు మనం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు స్ట్రాంగ్ అయితే ఉంటాం, అసలు తగ్గేదే లేదు. ఓకే, ఫుడ్ నైట్ అవుతుంది. మేబీ మళ్ళీ నైట్ అవుతుంది కావచ్చు గైస్, కొంచెం డార్క్ అయితే అయింది. నైట్ అయితే అవుతుంది, ఈవినింగ్ అయితే అయింది ఆల్రెడీ. చెప్పండి గైస్, మీకైతే ఈ వీడియో నచ్చిందో నచ్చలేదు. అండ్ మేబీ నచ్చలేదు అని అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఎక్కువ కంటెంట్ లేదు. నేనైతే వాడిని చూపెడదామని నేను చాలా దూరం అయితే వెళ్ళిపోయాను, బట్ కనబడినైతే కనబడలేదు. వాటేంట్రా వాట్, ఎన్నిసార్లు రా వాట్? ఇంగ్లీష్లో నీకు ఇంగ్లీష్లో ఎవరు నేర్పించారా? వాడు ఒకటే పదం నేర్పించాడా నీకు? నా దగ్గర రా, నీకు అన్ని నేర్పిస్తాను నేను. వాట్ ద ఫక్ అనాలి, ఓకేనా? ఓకే, సో మన బేస్ అయితే రేటింగ్ అయితే ఇవ్వండి గాయస్, ఎలా ఉందో. నాకైతే బాగా నచ్చింది, నేనైతే ఎన్నో బెస్ట్లు కట్టుకున్నా, నాకైతే అన్నిట్ల కంటే ఇదైతే బాగా నచ్చింది. చాలా సింపుల్గా ఉంది ట్రీ హౌస్ అయితే. అండ్ నేనైతే అండర్ రూమ్లో అయితే చేసేస్తాను ఇల్లు, సో మిగతా రూమ్స్ అయితే. సో ఇది జస్ట్ ఓన్లీ మనకి ఇంట్రెస్ట్ పర్పస్ మాత్రమే. అండ్ సో సో నేనైతే మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను గైస్. ఏంట్రా నవ్వుతున్నావు విచ్చా? ఎక్కడున్నారు విచ్గా? అవుతున్నావేంట్రా? అవుట్రో చెప్తే నేను చూసుకుందాం రా, నువ్వు నేను తర్వాత ఎపిసోడ్లో. సో గాయస్, వాడినైతే విడిచిపెట్టేద్దాం. అండ్ నేనైతే మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సీ యూ గాయస్.